యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జూలై 31వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. యోబు గ్రంథము 37వ అధ్యాయం 5వ వాక్యము. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీవు చేయు ప్రార్థన వ్యర్థం కానేరదు. నీవు మొరపెట్టు ప్రార్థన విన్నపములను దేవుడు ఆలకించి ఉన్నాడు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది: అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును అని. ఈరోజు నీవు దేని నిమిత్తమైతే ప్రార్థిస్తున్నావో, ఆశపడుతున్నావో, దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చును. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయును. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితంలో చేయు కార్యములు ఎంతో గొప్పవి. మనం ఊహించలేని పరిస్థితిలో, ఎదురు చూడలేని వేళలో ఆయన మనకు అవసరమైన ప్రతి దీవెనలను మనకు అనుగ్రహించును. ఆయన అనుగ్రహించు దీవెనలు ఎంతో శ్రేష్టమైనవి. ఈ జూలై నెలంతయు దేవుని యొక్క కృపా కనికరము దీవెనల వలన మనల్ని కంటికి రెప్పలాగా కాచి కాపాడి నడిపించినందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామమును మహిమపరుద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.